హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాగున్నారా? ఈరోజు మార్నింగ్ వచ్చి రాగి జావ పెట్టాను. తర్వాత మా చిన్నోడికి వచ్చి దోశలు వేసేసాను. ఇంకా వాడు టిఫిన్ తినేసిన తర్వాత దో ఉల్లి దోశ వేసాను. ఇంక వాడు టిఫిన్ తినేసిన తర్వాత ఇంక నా పని అయితే చేసుకోవాలి. ఇంక రోజు ఇంతేలేండి, కొత్తగా అయితే ఏమీ లేదు. ఇంక ఈరోజు అయితే టిఫిన్ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా వాడి కోసం స్నాక్స్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. స్నాక్ బాక్స్ కూడా పంపించేస్తాను. ఇంక ఈడు ఆటో కూడా వచ్చేసింది. ఇంక ఈడు వెళ్ళిన వెంటనే నేనైతే స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి మళ్ళీ పనులన్నీ నా పూజ ఇంక మావయ్య గారు లేరు కాబట్టి ఇంక ఈరోజు మొత్తం ఈ రోజు నుంచి ఇంక నేనే దేవుడి దగ్గర అది చేయాలి. వాళ్ళు ఊరే లేరు కాబట్టి, లేదంటే పొద్దున్నే వాళ్ళు చేసేసుకుంటారు. ఇంకా కాబట్టి వాళ్ళ నుంచి దేవుడి పని కూడా నేనే చేసుకోవాలి. ఇంకా సామానం అయితే తోమేసుకున్నాను. దేవుడి సామానం తోమేసుకుని ఇంక దేవుడి కాడ పువ్వులు అవి సదిరేసుకుని ఇంకా మొత్తం అన్నీ చేసేసుకుని ఇంక దీపం అయితే పెట్టుకున్నాను. ఇంక దీపం అయితే పెట్టేసుకుని ఇంక ఈ పూజ పని అయిపోయిన తర్వాత ఇంక నేను వంట పని అయితే స్టార్ట్ చేయాలి. టిఫిన్ వేసుకుని మీ ఇద్దరం తిని మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఈయన ఒకసారి బయటికి వెళ్ళి ఎవరినైనా పంపుతానన్నారు క్యారేజీకి. ఇంక నేను కొంచెం నెమ్మదిగానే చేసుకుంటాను, అంత కంగారు ఏం లేదు. ఇంకా వాడికి వచ్చి ఏదో ఒక ఫ్రూట్ పెడతాను రోజు బాక్స్లో. ఇంక ఫ్రూట్ పెడతానని చెప్పి వాళ్ళ పప్పాయ అయితే ఉంది, ఇంకా అది కట్ చేసుకుని ఇంక ఈరోజు ఇది పెడదాం, ఇది కోసేసుకుని పక్కన పెట్టుకుంటే వేరే వేరే వంట పని ఉంటే చూసుకుందాం అన్నట్టు ఇంకా ఇవైతే కట్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చి కర్రీస్ ఏంటంటే తోటకూర ఉంది మొన్నటిదే, మొన్న 2 కట్టలు తీసుకున్నాను. అందులో ఒకటి పప్పు చేశాను, ఒకటేమో ఉండిపోయింది అలాగే. ఇంక నిన్న పప్పే కదా అని చెప్పేసి ఇంక ఈరోజు పులుసు చేసుకుందాంలే అని కొంచెం పులుసు అయితే చేసుకుందామని పులుసు అయితే పెట్టాను. తోటకూర కుక్కర్లో పెట్టాను. ఇంక ఇదైతే 2 విజిల్లు వచ్చేసినాయి. కొంచెం ఫాస్ట్గా అవుద్దని మామూలుగా కూడా ఉడికిపోతుంది. ఇంక దీంట్లోకి వచ్చి కొద్దిగా చింతపండు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ వేసేసిన తర్వాత ఇది కూడా పొయ్యి మీద ఉంది. ఈ లోపు నేను కొంచెం పల్లీలు ఉంటే పౌడర్ చేసుకుంటున్నాను. మిక్సీలో తేనండి, చిన్న కలంలోనే కొట్టుకుంటాను. ఈ పౌడర్ చేసేసిన తర్వాత కొంచెం ఇవన్నీ వేసేసి అలాగే చింతపండు కూడా వేసేసిన తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత ఒక దించుతున్నాం అనగా కొంచెం పల్లీ పౌడర్ అయితే వేసుకుంటాను. ఇంకా గుత్తొంకాయ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇంక తనకి లేట్ గుత్తొంకాయ కొంచెం ప్రశాంతంగా చేద్దాంలే అని 12 కల్లా వచ్చేస్తారు. ఎగ్ ఫ్రై అయితే చేసేసి పెట్టేసి వాడికి తర్వాత నేను గుత్తొంకాయ చేసుకుంటాను. నా వీడియోలు మీరు అందరూ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీకు ఎలా చెప్పినా కూడా సరిపోదు. నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఇంకా నాకు కొత్త కాబట్టి కొంచెం అర్థం కావట్లేదు. మీరు ఇంకా నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి కామెంట్లు పెట్టి లైక్స్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇంక ఇంకా ఇక్కడ వరకు ఇది అయిపోయింది. పల్లీ పౌడర్ వేసేసుకుంటున్నాను. పల్లీ పౌడర్ వేసేసిన తర్వాత ఒకసారి ఉడికిన తర్వాత జస్ట్ ఒక పోపు వేసేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకుని ఇక్కడతో ఇదైతే అయిపోయింది. ఇంకొక 2 గుడ్లు ఫ్రైలా చేసేసి వాడికి పెట్టేసాను అనుకో, నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంక కొంచెం నెమ్మదిగా, నాకు ఇది చిన్నది కాబట్టి నాకు కొంచెం ఫాస్ట్గా చేయడానికి అయితే అవ్వదు, ఎక్కువ గత్తరగా అయిపోతుంది. నేను మళ్ళీ వంట అయిన తర్వాత చాలా టైం పట్టేది నాకు ఈ పని అంతా చేసుకోవడానికి. ఇంకా వాడి మట్టికి అయిపోతే నేను కొంచెం ప్రశాంతంగా చేసుకుంటాను. కానీ నేను వీడియో పెట్టాను గుత్తొంకాయ కర్రీ అన్నది, అది నేను వీడియో తీయలేదు. కెమెరా అయితే సెట్ చేసుకున్నాను కానీ ఇంక వీడియో తీయలేదు. ఇంక అందుకే అలా చూపించేసాను. ఇంకా మా సోనీకి వచ్చి నైట్కి అన్నం అయితే తినిపిస్తున్నాను ఏంటి అనుకోకండి, దీనికి తినిపించాలి. అది తిందో, చికెన్ తింటుంది, ఇంకా ఎగ్ తింటుంది, పాలు తాగుద్ది, అంతే. ఇంకేమీ దానికి అది తిందో. ప్రతిదీ మనం తినిపించాల్సిందే. ఇంకా ఇలాగే రోజుకో పూట అయితే తినిపిస్తాను. ఇంక దీని పని అయిపోయిన వెంటనే నేనైతే నైట్ డిన్నర్లోకి వచ్చి మళ్ళీ చపాతీలోకి మామూలుగా ఇంకా ఆలు ఉంది, ఉన్న చిక్కుడుకాయలు అవి ఉన్నాయి. ఇంకా అవన్నీ అంత బాగోదు కదా అని చెప్పి కొద్దిగానే లేండి, మా ఇద్దరికే, చిన్నోడైతే అన్నం తినేసాడు. ఇంక మళ్ళీ కొంచెం ఆలు కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పాలు ఉన్నాయి. పాలు ఉండటమంటే మా చిన్నోడు అసలు పాలు తాగట్లేదు. పొద్దుటేమో లేట్ అయిపోయిందని తాగట్లేదు, టైం ఉండట్లేదని తాగట్లేదు. రాత్రి వచ్చాకనేమో ఇంకా నేను తాగనంటున్నాడు. ఇంకా అలా ఉన్నాయని చెప్పి కొంచెం బాదం పప్పు నానబెట్టుకుని, కొద్దిగా బాదం పౌడర్ ఉంది, ఎంతో లేదులేండి, అయిపోయింది. ఇంకా కొద్దిగా ఉందని చెప్పి ఇంక సర్లే బాదం పాలన్నా కాసిచ్చేద్దాం పోనీ, ఏదో రకంగా తాగడమే కదా కావాలని చెప్పి
కొంచెం బాదం పాలైతే కలుపుతున్నాను. పాలైతే కాసి చల్లారబెట్టేసాను. ఇంకా అందులోనే కొంచెం బాదం పౌడర్, కొంచెం పంచదార, నానబెట్టిన బాదం పప్పు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇవైతే కలుపుతున్నాను. ఇవైతే కొంచెం తాగుతాడు. మా పెద్దోడు ఉన్నప్పుడైతే నేను బాగానే వండేదాన్ని అన్నీని. అంటే ఇంచుమించు తక్కువ క్లాసులు కాబట్టి స్నాక్ టైంకి వచ్చేవారు ఇంటికి. స్నాక్ టైం వచ్చినప్పుడు స్నాక్స్ అన్నీ చేసేదాన్ని. ఇలాంటివి కూడా ఎక్కువ చేసేదాన్ని, జ్యూసులు, బాదం పాలు అలాంటివి. ఇప్పుడు తను లేడు, ఈడొచ్చేమో ఈడెప్పుడో పొద్దున్నే సాయంత్రం ఇంక ఈ టైంలో వీళ్ళు మాత్రం ఏం తింటారు ఇంకా. ఇంకా అందుకు నాకు ఏమీ చేయటానికి కూడా ఏం అవ్వట్లేదు. తినేవాళ్ళు లేరు చేద్దామన్నానే. ఇంకా అందుకని ఏవో ఇలా బాదం పాలన్నా తాగుతాడని చెప్పి ఇంకా ఇవి తీసుకెళ్ళి కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం కూల్ అవుతాయి. తను ఎక్కువ కూలింగ్ కూడా తాగకూడదు. ఇంక మరీ మామూలుగా కంటే కొంచెం కూలింగ్ అవుతాయని చెప్పి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడానికైతే పట్టుకెళ్ళాను. ఇంక ఈ లోపు అయితే నేను ఇది పెట్టేసిన వెంటనే మళ్ళీ చపాతీ చేసేసి ఈయనకి ఇచ్చేసి ఇంక నేను కూడా తినాలి. తిన్న తర్వాత ఇంకా దేవుడి సామాను అవి ఉన్నాయి తోముకుని ఇంక మా ఇద్దరికి ఇక్కడ ఏంటంటే ఈయన బీన్ బ్యాగ్లో ఎలా కూర్చోవడం నాకు రావట్లేదంటే మా చిన్నవాడు చెప్తున్నాడు. ఇన్నాళ్ళు అయింది నువ్వు ఎలా కూర్చోవడం కూడా రావట్లేదు నీకు ఇంకా ఇందులోని, ఇన్నాళ్ళ నుంచి వాడుతున్నావు అంటున్నాడు. నాకు ఇలాగే వచ్చి నేను ఇలాగే కూర్చుంటానని నేను అంటున్నాను. ఇంక మా ఇద్దరికి ఇలాగే నడుస్తుంది. ఈ లోపు ఇంక నేను టిఫిన్ చేసేసి బాదం పాలు అయితే వాడికి ఇచ్చేసి మళ్ళీ ఇంకా పడుకుంటాడు కదా అని చెప్పి మళ్ళీ పడుకుంటే ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకా తాగడు. ఇంకా బాదం పాలు ఇచ్చేద్దామని చెప్పి ఇంకెళ్ళి తెచ్చాను. ఇంకా ఆడికి ఇచ్చాను. ఈయనకి ఇద్దామంటేనేమో ఈయన వద్దన్నారు. నాకు బాదం పాలు అది వద్దంటే ఇంక తనకు మజ్జిగ అయితే ఇచ్చేసి ఒకటి నేను ఒకటి ఆడు తాగుతున్నాం. అదే మా పెద్దోడు ఉన్నాడు అనుకోండి, ఆడికి తిన్నా తినకపోయినా ఆడికి ఏదో ఒకటి వెరైటీగా చేయాలి. రోజు ఏదో ఒక వెరైటీగా చేయాలి. తినకపోవడం మాట పక్కన పెడితే ఇంక ఈడున్నాడంటే ఈడు అది చేయడు ఇది చేయడు. ఇంక మాకు ఇలాగ అయిపోతుంది. ఇంకా ప్రస్తుతానికైతే ముగ్గురే ఉన్నాం. ఇంక నేను ఈ బాదం పాలు అయిపోయిన వెంటనే ఇంక దేవుడి సామానం అయితే తీసిచ్చేయమని ఇంక ఈయనైతే తీసిచ్చేయమని పొద్దున్నే అవ్వట్లేదని చెప్పి ఇంకా సామానం అయితే తోముతున్నాను. ఇంకా అవి తోమేసుకుని తుడిచేసుకుని ఇంక నేను స్నానం చేసి ఇంక స్టవ్ పని అది చేయాలి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.